ఉమెన్లో క్యాన్సర్స్ అంటే చాలా వరకు బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్, ఇంకా ఎలాంటి ఎక్కువగా చూస్తున్నారండి? షూర్ అండి. అంటే మహిళల్లో మనం సర్వసాధారణంగా మీరు అన్నట్టు నంబర్ 1 బ్రెస్ట్ క్యాన్సర్, రెండవది సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సర్, మూడవదిగా మనం ఆలోచిస్తే మరి అండాశయ క్యాన్సర్, ఓవరియన్ క్యాన్సర్ అటువంటిది థర్డ్ క్యాన్సర్ మనం ఆలోచించవచ్చు. ఇటీవల మరి గర్భాశయపు క్యాన్సర్, యూట్రిన్ క్యాన్సర్ అంటే యూట్రస్ యొక్క క్యాన్సర్ యొక్క సంఖ్య కూడా ఇటీవల పెరుగుతా ఉంది. సో ఈ 4 మనము ఆడవాళ్ళలో కనబడేటువంటి క్యాన్సర్స్ గా గణించవచ్చు. ఓకే, అంటే ఎందుకు పెరుగుతున్నాయి అంటారు ఈ మధ్య కాలంలో ఈ క్యాన్సర్స్ అన్ని? అంటే ఈ క్యాన్సర్ యొక్క సంఖ్య పెరగడానికి ఒక ముఖ్యమైన కారణం నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే జీవనపు శైలి మారటం. అంటే ఓవరాల్ గా మీరు చాలా వరకు మనం ఆలోచిస్తే అన్ని రకాల క్యాన్సర్ సంఖ్య కూడా ఇటీవల పెరుగుతూ ఉంది. ప్రత్యేకంగా రొమ్ము క్యాన్సర్, తర్వాత మరి యూట్రైన్ క్యాన్సర్, ఓవరియన్ క్యాన్సర్, వీటికి సంఖ్య పెరగడానికి కారణం మన లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు అలవాట్లు, ప్రత్యేకంగా చూడండి ఊబకాయము, ఒబిసిటీ రిస్క్ ఫ్యాక్టర్. బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, గర్భాశయపు క్యాన్సర్ సంబంధించి కూడా ఒబిసిటీ అనేది రిస్క్ ఫ్యాక్టరే. సో అంటే శారీరక వ్యాయామం లేకపోవడము, ఆహారపు అలవాట్లో మార్పులు ఉండటం వల్ల ఇటీవల ఎక్కువగా మరి మనము క్యాలరీ రిచ్ డైట్ తీసుకుంటా ఉన్నాము. సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతా ఉంది, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఈ యొక్క సంఖ్య అనేది ఇటీవల పెరుగుతూనే ఉంది. ఎంతవరకు ఈ 4 రకాల క్యాన్సర్స్ వంశపారంపర్యం అనుకోవచ్చు? వంశపారంపర్యంగా మరి బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, యూట్రైన్ క్యాన్సర్ కానీ, లేక ఈవెన్ ఓవరియన్ క్యాన్సర్ కూడా దాని యొక్క రిస్క్ అనేటువంటిది అబౌట్ 5 to 10%, 5 నుంచి 10% మాత్రమే. 85 to 90% అనేటువంటిది స్పొరాడిక్, అంటే వేరే మనలో ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల జబ్బు వస్తూ ఉంటుంది, కానీ వంశపారంపర్యంగా కాదు. అంటే ప్రతి క్యాన్సర్ కూడా జన్యుపరంగా వచ్చేటువంటిది, జెనెటిక్ మార్పు వల్లనే వస్తుంది, కానీ ఇది హెరిడిటరీ క్యాన్సర్ కాదు. అంటే ఫ్యామిలీస్ లో రన్ అయ్యి వచ్చేటువంటి క్యాన్సర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి ఏంజలీనా జోలీ గురించి మనం వినే ఉంటాం, రైట్? సో ఆమెకు బ్రాకా జీన్ మ్యుటేషన్ ఉండింది, BRCA1 జీన్ మ్యుటేషన్ ఉండింది. సో ఇది హెరిడిటరీ క్యాన్సర్. ఆమెకు గర్భాశయపు ఓవరియన్ క్యాన్సర్ కానివ్వండి, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆమె మరి ఈ 2 కూడా ముందుగానే తీసేసుకుంది, అంటే ప్రొఫిలాక్టిక్ సర్జరీ చేయించుకుంది. ఎందుకు? ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్ గా ఉంది, ఫ్యామిలీలో ఈ యొక్క జీన్ అనేటువంటిది ఆల్రెడీ మార్పు కనబడింది. అందువల్ల అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క జెనెటిక్ టెస్టింగ్ అవసరము. జెనెటిక్ లో ఒకవేళ పాజిటివ్ వస్తే వాళ్ళు సర్జరీ ముందుగానే చేయించుకోవచ్చు. ఈ ప్రధానంగా ఈ 4 రకాల క్యాన్సర్స్ తీసుకుంటే ఒకదానికొకటి సంబంధం ఉన్న క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే మీరు జన్యుపరంగా వచ్చేటువంటి ప్రత్యేకంగా హెరిడిటరీ క్యాన్సర్ అయితే ఉందో, బ్రాకా జీన్ రిలేటెడ్ క్యాన్సర్ ఉందో, దాంట్లో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఓవరియన్ క్యాన్సర్ 2 వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఒక 20 to 80% రిస్క్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు, ఓవరియన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా అంత ఉంటుంది బ్రాకా జీన్ మ్యుటేషన్ ఉన్న వాళ్ళకి. అలాగే ఇప్పుడు కొంతమందికి యూట్రైన్ క్యాన్సర్ తర్వాత కోలాన్ క్యాన్సర్ కి లింక్ ఉంటుంది. సో దాన్ని ఏమిటంటే HNPC సిండ్రోమ్ అంటాము, సో లించ్ సిండ్రోమ్ అంటాము. సో కొంత అంటే జన్యుపరంగా వచ్చే వాళ్ళు, హెరిడిటరీగా వచ్చే వాళ్ళు నేను చెప్తున్న విషయం ఇది. సో రొటీన్ గా మరి అంటే స్పొరాడిక్ గా వచ్చే క్యాన్సర్స్ లో వీటికి లింక్ లేదు. ఓకే, అంటే కొంతవరకు ఓవేరియన్ అండ్ బ్రెస్ట్ 2 హార్మోన్స్ కి రిలేటెడ్ కాబట్టి, ఈస్ట్రోజన్ హార్మోన్ కి రిలేటెడ్ కాబట్టి వచ్చే రిస్క్ ఉంటుంది. అండ్ యూట్రైన్ క్యాన్సర్ కి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కి ఏమైనా సంబంధం ఉంటుంది అంటారా? లేదండి. అంటే యూట్రైన్ క్యాన్సర్ అనేటువంటిది యూట్రస్ యొక్క బాడీలో వచ్చేటువంటి క్యాన్సర్. దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం. అంటే ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద యూట్రస్ ఈజ్ కాల్డ్ ఎండోమెట్రియం. సో అది ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం దానికి. సో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఏంటి? సర్విక్స్ ఆర్ సర్వైకల్ క్యాన్సర్ అంటాం. ఇటీవల మీరు అందరూ వినే ఉంటారు HPV వ్యాక్సిన్ గురించి. సర్వైకల్ క్యాన్సర్ కూడా నంబర్ 2 క్యాన్సర్ మన దేశంలో. అంటే ఒక ప్రివెంటబుల్ క్యాన్సర్ మనం ప్రివెంట్ చేయలేకపోతా ఉన్నాం, అండ్ ఆ సంఖ్య ఇప్పుడు నంబర్ 2గా ఉందంటే కొంచెం బాధకరమైన విషయం. కరెక్ట్. HPV వ్యాక్సిన్ గురించి మరి గత కొంతకాలంగా బాగానే అవేర్నెస్ ఉంది ఎంతో, అయినా కానీ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు కూడా ఉన్నారంటారా? వ్యాక్సిన్ తీసుకుని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వ్యాక్సినేషన్ అయినటువంటి వాళ్ళు HPV 5% కూడా లేరు. ఈవెన్ ఎడ్యుకేటెడ్ లో కూడా అది చాలా, అంటే దర్ ఇస్ సో మచ్ వీ కెన్ డూ. అంటే ఇప్పుడు ఈ షో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రశ్న అడిగి 10 మందికి విషయం చెప్తే మనం ఈ రోజు మాట్లాడుకునే దానికి అర్థం ఉందని నేను భావిస్తుంటాను. సో చాలా మంది దీని గురించి అవగాహన లేదు, లేక కొంతమంది అపోహలు ఉంటాయి. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ గురించి కూడా చాలా మంది భయపడ్డారు, కానీ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ ఏంటి చాలా త్వరితగతిలో వచ్చింది. 2-3 సంవత్సరాల వ్యాక్సిన్, 2 ఏళ్ళలో వచ్చేసింది వ్యాక్సిన్. కానీ ఈ యొక్క వ్యాక్సిన్ 25 years నుంచి ఉంది. సో కనుక ఇదేదో హడావుడిగా తయారు చేశారు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, ఏదో హార్ట్ అటాక్ అవుతుందో లేకుంటే వేరే ఏదైనా సిమ్టమ్స్ ఉంటుంది, అలాంటి అపోహలు కూడా దీంట్లో పొందే అవసరం లేదు. సో అందువల్ల నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే HPV వ్యాక్సిన్ ఖచ్చితంగా మనం దీన్ని ఒక 10 మంది కానీ మనం చెప్తే మేలు చేసిన వాళ్ళు అవుతాం.
కరెక్టే. అసలు ఈవెన్ డాక్టర్స్ అమ్మాయిలే కదా అబ్బాయిలు కూడా తీసుకోవచ్చు అని సజెస్ట్ చేస్తున్నారు కదా. ఇంకా అమ్మాయిలే తీసుకోకపోవడం అంటే దురదృష్టకరమే. వెస్టర్న్ వరల్డ్ మీరు చూస్తే మ్యాండేటరీ కంపల్సరీ వ్యాక్సినేషన్ లో షెడ్యూల్ లో ఉంటుంది, అబ్బాయిలు కూడా షెడ్యూల్ కంపల్సరీగా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఆస్ట్రేలియా 2030 కల్లా సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ దేశంగా మొట్టమొదటిసారిగా వాళ్ళు డిక్లేర్ చేయబోతా ఉన్నారు. మనం పోలియోని ఎలాగైతే నిర్మూలన చేశామో అలాగే సర్వైకల్ క్యాన్సర్ ని కూడా కంప్లీట్ గా అంటే ఎలిమినేట్ చేయడానికి ఆస్కారం ఉంది. బట్ మీరు ఇప్పుడు చెప్తుంటారు 9 years ఆ ఏజ్ లో 12 years లోపల వేస్తే 2 doses, ఇంకా లేట్ అయిపోతే 3 doses అప్ టు 26 years వరకు వేస్తారు. అంటే అది చిన్న వయసులో వేయించుకున్న వాళ్ళకి మీరు ఇప్పుడు ఏ ఏజ్ వరకు సజెస్ట్ చేస్తారు? అంటే అబౌవ్ 9 years వేయించుకోవచ్చండి. సో 2 doses తీసుకోవాలి 6 months అపార్ట్. సో దీనివల్ల మరి వాళ్ళకి అంటే ఎక్స్పోజర్ కి ముందు ఇక వ్యాక్సిన్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటువంటిది లైంగికంగా అది సంక్రమించేటువంటి ఇన్ఫెక్షన్ అది. సో అంటే ఇప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్స్ ప్రారంభం కానీ లేకుంటే వాళ్ళ యొక్క సెక్షువల్ యాక్టివిటీ కన్నా ముందుగా ఇక వ్యాక్సిన్ తీసుకోవడం అనేది మంచిది. అప్పుడే వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. ఓకే. అబ్బాయిలకి అయితే ఏ ఏజ్ వరకు? సేమ్ ఏజ్ గ్రూప్ అండి. సేమ్ ఏజ్ గ్రూప్. అంటే అబ్బాయిల్లో మెయిన్ గా ఎందుకు ఇస్తున్నామంటే కొన్ని క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్ కొన్ని కూడా మరి కొన్ని జెనైటల్ వాట్స్ ఇవి కూడా ఈ యొక్క హెచ్పివి నుంచి వస్తాయి హ్యూమన్ ప్యాపిలో వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల. సో వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా అబ్బాయిల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పటి నుంచైనా కొంత అవేర్నెస్ వచ్చి వేయించుకుంటూ ఉంటే మంచిది అంటారు. ఖచ్చితంగా ఎంతైనా మంచిది. అంటే నేను నొక్కి చెప్తాను, మరి ఇది విన్న వాళ్ళు దయచేసి ఈ మెసేజ్ ని మీరు అందరికీ పాస్ ఆన్ చేయాలని నేను మనం చేస్తున్నాను. సర్వైకల్ క్యాన్సర్ క్యూర్ కాకుండా వ్యాక్సిన్ ఉంది అండ్ చాలా తొలి దశలో ఆల్మోస్ట్ 10 years ahead క్యాన్సరస్ గా మారే రిస్క్ ని ప్యాప్స్మియర్ టెస్ట్ తో కూడా గుర్తించవచ్చు. ఈ ప్యాప్స్మియర్ గురించి ఒకసారి చెప్పండి. అంటే దాంట్లో కొన్ని రకాల వెరైటీస్ కూడా ఉంటాయి కదా టెస్టులు. అంటే ప్యాప్స్మియర్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక బ్రష్ తో ఈ యొక్క సర్వీక్స్ గర్భాశయ ముఖద్వారం మీద ఉన్నటువంటి కణాలని ఇక బ్రష్ తో తీసి దాన్ని స్లైడ్స్ మీద వేసి మైక్రోస్కోప్ లో ఏమైనా క్యాన్సర్ కి సంబంధించినటువంటి లక్షణాలు కనబడుతున్నాయా కణాల్లో అనేటువంటిది చూస్తుంటాం. సో దీనికి 2-3 ట్రెడిషనల్ ప్యాప్స్మియర్ టెస్ట్ అని ఉంటుంది. అది కాకుండా లిక్విడ్ బేస్డ్ సైటాలజీ అని ఒకటి వచ్చింది. సో అదేంటంటే ఇప్పుడు ఆ తీసిన కణాలని సెంట్రిఫ్యూజ్ చేసి దాన్ని కాన్సన్ట్రేటెడ్ గా ఉన్నటువంటి సెల్స్ మాత్రమే తీసి వాటిని బెటర్ వేలో ఒక మైక్రోస్కోప్ మీద చూస్తాం. సో ఇప్పుడు ఇటీవల టెక్నాలజీ ఎంతవరకు వచ్చిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత డిజిటల్ పెథాలజీ రావటం వల్ల కూడా ఈ యొక్క స్లైడ్స్ ని మరింతగా ఫాస్ట్ గా యాక్యురేట్ గా మైక్రోస్కోప్ లో చూసి ప్రీ క్యాన్సరస్ లక్షణాలు ఉన్నాయా లేక క్యాన్సరస్ లక్షణాలు ఉన్నాయా అనేది మనం చూడడానికి వీలవుతుంది. సో అంటే ఇక ప్యాప్స్మియర్ అనేటువంటిది ఈ యొక్క గర్భాశయ ముఖ ద్వారంలో ఉన్నటువంటి కణాలని సేకరించి వాటిలో క్యాన్సర్ ప్రారంభం అయిందా లేకుంటే ప్రీ క్యాన్సర్ స్టేజ్ లో ఉందా అనేటువంటిది మనకు తెలిసిపోతుంది. సో దీన్ని మనము అంటే ద బెస్ట్ థింగ్ ఏంటంటే 21 సంవత్సరం పైబడిన వాళ్ళు ఎవ్రీ 5 years ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. దీంతో పాటు ఇటీవల ఏం చేస్తున్నాము, హెచ్పివి టెస్టింగ్ కూడా చేస్తున్నాం. అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఉందా లేదని కూడా చేస్తున్నాం. ఈ వైరస్ టెస్ట్ ఒకవేళ చేయించుకుంటే 5 years వరకు కూడా మరలా స్క్రీనింగ్ చేయించుకునే అవసరం లేదు. అంటే ఈ స్క్రీనింగ్ ఎందుకు చేస్తున్నాం అంటే సిమ్టమ్స్ లేని వాళ్ళకి చేసేది ఈ స్క్రీనింగ్ టెస్ట్. సో ఈ ప్యాప్స్మియర్ అనేది కూడా నాకు ఏదో ఎక్సెస్ గా వైట్ డిశ్చార్జ్ అవుతుంది, బ్లీడింగ్ అవుతుంది, సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడింగ్ అవుతుంది, ఇబ్బందులు ఉన్నాయి అనుకున్న వాళ్ళకి చేసేది స్క్రీనింగ్ కాదు. అది జబ్బు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అది డయాగ్నోసిస్ అవుతుంది. సో స్క్రీనింగ్ అంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు బాగున్నాను అనుకున్న వాళ్ళకి చేసే పరీక్షలే స్క్రీనింగ్ టెస్ట్. ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్, యూటరైన్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్స్ గురించి ఒక షార్ట్ బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. లెట్స్ టేక్ ఎ షార్ట్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ కేర్. హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి స్త్రీలలో ఏ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నాం, సర్జరీలో వచ్చిన ఆధునికతలు ఏంటి, రోబోటిక్ సర్జరీస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా అసలు ఎలాంటి అవేర్నెస్ ఉంటే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుందండి. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రత్యేకంగా మరి ఇటీవల మన దేశం నంబర్ 1 క్యాన్సర్ గా మనం భావిస్తున్నాం. అంటే సంఖ్య పెరుగుతా ఉంది. ఆడవాళ్ళలో ఓవరాల్ గా క్యాన్సర్ సంఖ్య మనం చూస్తే మగవాళ్ళ కంటే ఎక్కువగా ఉంది. 53 to 55% ఆడవాళ్ళ క్యాన్సర్ కనబడతా ఉంది. సో ముఖ్యంగా కనబడేటువంటిది రొమ్ము క్యాన్సర్. సో రొమ్ము క్యాన్సర్ సంఖ్య కూడా అగైన్ లైఫ్ స్టైల్ మనం అనుకున్నట్టుగానే ఇప్పుడు ఆహార అలవాట్లు కావచ్చు, లేకుంటే మరి ఒబిసిటీ కావచ్చు, సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇక బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య అనేది పెరుగుతూ ఉంది. సో వీటిని బ్రెస్ట్ క్యాన్సర్ ని మనం మరి రాకుండా చేయాలి లేకుంటే ముందశలో కనుగోవాలి అనుకుంటే డెఫినెట్ గా మరి స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ లైక్ మీరు ప్యాప్స్మియర్ గురించి చెప్పారు సర్వైకల్ క్యాన్సర్, అట్లనే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మనకి మ్యామోగ్రఫీ అనేది ఉంది. అంటే రొమ్ములో కణితి ఒక 1/2 centimeter సైజు ఉన్నా కూడా ఇక మ్యామోగ్రఫీలో కనబడుతుంది.
సో 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి మ్యామోగ్రఫీ చేయించుకుంటే ఇక రొమ్ము క్యాన్సర్ ని అర్లీ స్టేజ్ లో కనుగొనడానికి వీలవుతుంది. దాంతోపాటు రొమ్ము స్వీయ పరీక్ష నంబర్ 2, బెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, అంటే రొమ్ము గురించి మీరు అవగాహన కలిగి ఉండి మీకు రొమ్ములో ఎలాంటి మార్పులు ఇటీవల కనబడుతున్నాయా, ఆకారంలో మార్పు ఉందా, లేకుంటే చర్మంలో మార్పు ఉందా, లేక బ్లడ్ డిశ్చార్జ్ వస్తుందా, లేకుంటే ఆరం పిట్ లో కొత్తగా ఏమైనా కణితులు ఏర్పడ్డాయా. సో అంటే మీ రొమ్ము గురించి మీరు అవగాహన కలిగి ఉండాలి. ఇటీవల ఏమైనా మార్పు వస్తే దాన్ని వెంటనే మీరు డాక్టర్కి చూపించుకోవాలి. ఇది నెలకు ఒక్కసారి, నెలసారి ఆగిన తర్వాత 3 to 5 days తర్వాత ఇది సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. మంత్లీ వన్స్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, అలాగనే మరి ఇయర్లీ వన్స్ క్లినికల్ ఎగ్జామినేషన్ బై డాక్టర్. ఇఫ్ హ్యావ్ ఎనీ హై రిస్క్ ఉన్నట్లయితే, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించడం మంచిది ఇయర్లీ వన్స్. సో ఈ 3 టెస్టులు చేయటం ద్వారా అర్లీగా రొమ్ము క్యాన్సర్ ని మనం కనుగొనడానికి వీలుంటుంది. అండ్ పూర్తిగా క్యూర్ కూడా చేయగలుగుతారు. ఎస్, అంటే రొమ్ము క్యాన్సర్ లో మరి ఈ రోజుల్లో మనం ఇదివరకు 5 year సర్వైవల్ గురించి మాట్లాడేది, ఈవెన్ స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్ లో ఈ రోజుల్లో 10 year సర్వైవల్ గురించి మాట్లాడుతున్నాం. సో అలాంటిది స్టేజ్ 0, స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2 లో మనం కనుగొంటే పూర్తిగా నయం చేయవచ్చు. అంటే క్యూర్ అయ్యే అవకాశాలు వెరీ వెరీ హై. అందుకని అవగాహన ఎంతైనా అవసరం అండి. అంటే క్యాన్సర్ కి గురయ్యే రిస్క్ ఎవరిలో ఉందో తెలియదు, కానీ అవగాహన తోటి దాన్ని ఎదుర్కోవడం మాత్రం అందరి చేతుల్లోనే ఉంది. కరెక్ట్. అపోహలు చాలా మందిలో ఉన్నాయి. రొమ్ము క్యాన్సర్ కూడా చాలా మంది ఏంటంటే వాళ్ళు కాస్మెటిక్స్ వాడటం వల్లనో, లేకుంటే పర్ఫ్యూమ్స్ వాడటం వల్లనో, లేకుంటే ఇన్నర్స్ వేసుకోవటం వల్లనో ఇక క్యాన్సర్ వస్తుందో అన్నటువంటి భయాలతో కూడా చెప్పుకోక కణితి ఏర్పడినప్పుడు నాకు నొప్పి లేదు అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో కనుక మనకు ఇటీవల కొత్తగా కణితి ఏర్పడితే, ఇటీవల ఏదన్నా మార్పులు కనబడినాయి రొమ్ములు అంటే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. అంటే ఇనిషియల్ స్టేజెస్ లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లో వచ్చే కణితి గట్టిగానే ఉంటదండి, అంటే చాలా వరకు గట్టిగా ఉంటదంట కదా. అంటే ఇప్పుడు బినైన్ ఫైబ్రోఅడినోమాస్ పాలగడ్డ అందరికీ తెలుసు, చిన్నవి ఫర్మ్ గా ఉంటుంది, మొబైల్ ఉంటాయి, ఫ్రీగా అటు ఇటు మూవ్ అవుతూ ఉంటే పాలగడ్డలు అంటుంటాం ఫైబ్రోఅడినోమా. యంగ్ విమెన్ లో అంటే 20 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు యూజువల్ గా కనబడుతూ ఉంటాయి. అది కాకుండా మరి ఏదైనా హార్డ్ లంప్, చిన్న సైజే కానివ్వండి పెద్ద సైజే కానివ్వండి, సో హార్డ్ లంప్ ఉన్నట్లయితే మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకటి, ప్రతి గడ్డ కూడా క్యాన్సర్ అవసరం లేదు, కానీ అది క్యాన్సర్ అవునా కాదని తెలుసుకోవడం మంచిది. ఓకే, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేదా సర్వైకల్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్, గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్, అండాశయాల క్యాన్సర్స్, ఈ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నారు కదండి. ఈ క్యాన్సర్స్ అన్నిటికీ రోబోటిక్ సర్జరీస్ చేయగలుగుతారా మీరు? దాంట్లో ఎక్స్పర్ట్ కదా. ఎస్ అండి, అంటే రోబోటిక్ సర్జరీస్ యొక్క రోల్ కొన్నిటిలో స్పెసిఫిక్ గా ఉంది, కొన్నిటిలో కాంట్రవర్షియల్. ఇప్పుడు ఉదాహరణకు సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ కు రోబోటిక్ సర్జరీ అనేటువంటిది వెరీ ఎర్లీ స్టేజ్ లో మాత్రం చేయగలం. స్టేజ్ 1B2 ఆర్ స్టేజ్ 2A లో ఉన్న వాళ్ళకి రోబోటిక్ సర్జరీ అంతగా మేలు చేయదు అని కొన్ని స్టడీస్ చెప్పాయి. అంటే లాప్రోస్కోపీ కూడా పెద్దగా ఉపయోగపడదు అనేటువంటిది కొన్ని స్టడీస్ చెప్పాయి. అగైన్ అది కాంట్రవర్సీ పక్కన పెడితే కూడా, అంటే మోస్ట్ యూజ్ ఆడవాళ్ళలో ఉన్నటువంటి క్యాన్సర్స్ లో ఎక్కువగా రోబోటిక్ సర్జరీ ఉపయోగపడేది యూట్రైన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, లేకుంటే గర్భాశయపు క్యాన్సర్. సో ఎందుకంటే ఇది ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ ఎవరిలో వస్తుంది? మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, అంటే వీళ్ళకి డయాబెటీస్ ఉంటుంది, లేకుంటే వీళ్ళకి కార్డియాక్ ఇష్యూస్ ఉంటాయి, ఒబిసిటీ ఉంటుంది. సో మల్టిపుల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళని జబ్బు వస్తూ ఉంటుంది. సో వీళ్ళకి మరి ఐడియల్ గా, అంటే వీళ్ళకి ఓపెన్ సర్జరీ చేస్తే అసలు కోలుకోవడం చాలా టైం పడుతుంది, ఎక్కువ నొప్పితో కూడిన పని. సో యూట్రైన్ క్యాన్సర్ వాళ్ళకి అసలు వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నా ఆపరబుల్ అని అనుకుంటే సర్జరీ చేయాలంటే వాళ్ళకి ఐడియల్ అనేటువంటిది రోబోటిక్ సర్జరీ. అంటే యూట్రైన్ క్యాన్సర్ కి మోస్ట్లీ చేసేది హిస్టెక్టమీనే కదా. కరెక్ట్, అవునండి. అంటే రాడికల్ హిస్టెక్టమీ అండాశయాలతో పాటు యూజువల్ గా అండాశయము, ఫాలోపియన్ ట్యూబ్స్, తర్వాత యూట్రస్ 3 తీస్తాము. దాంతో పాటు ఇటీవల ఈ రోబోటిక్ సర్జరీలో కొత్తగా టెక్నాలజీ ఏమొచ్చిందంటే సెంటినల్ నోడ్ బయాప్సీ చేస్తాం. మీరు ఇదివరకు బ్రెస్ట్ క్యాన్సర్ విని ఉంటారు, అందరికీ కూడా లింఫ్ నోడ్స్ తీయక్కర్లేదు. అర్లీ స్టేజ్ లో ఉంటే వాళ్ళలో లింఫ్ నోడ్ లో జబ్బు పాకితే మాత్రమే లింఫ్ నోడ్ క్లియరెన్స్ చేయాలనేటువంటిది ఒక కాన్సెప్ట్ వచ్చింది. అది స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్. అలాగే యూట్రైన్ క్యాన్సర్ లో కూడా లింఫ్ నోడ్స్ అన్నెసరీగా క్లియర్ చేసే అవసరం లేదు. దానికోసం సెంటినల్ నోడ్ బయాప్సీ చేస్తాం. అంటే ఒక డై ఇంజెక్ట్ చేస్తాము సర్విక్స్ లో, ఒక 10 to 12 minutes తర్వాత ఆ డై ట్రాక్ చేస్తాం. అంటే ఎట్లా అది వెళ్తా ఉంది, ఏ యొక్క లింఫాటిక్స్ ద్వారా ఏ యొక్క లింఫ్ గ్రంథులకి వెళ్తా ఉందని చూసి ఆ లింఫ్ నోడ్స్ ని ఫస్ట్ ల్యాండింగ్ లింఫ్ నోడ్ ని తీసి దాన్ని టెస్ట్ పంపిస్తాం, ఇక్కడ అది పాకిందా లేదా. అందులో కూడా జబ్బు ఉంది అనుకుంటే లింఫ్ నోడ్స్ అన్ని తీస్తాం, లేకపోతే లింఫ్ నోడ్ క్లియరెన్స్ చేసే. అంటే పెల్విక్ లింఫ్ నోడ్ డిసెక్షన్ అనేటువంటిది అన్నెసెసరీగా మనం చేయకుండా ఓన్లీ అవసరమైన వాళ్ళకి మాత్రమే చేయడానికి ఈ రోబోటిక్ సర్జరీలో మనకి సెంటినల్ నోడ్ బయాప్సీ కూడా ఉపయోగపడుతుంది. సో అంటే
థరో లింఫ్ నోడ్ క్లియరెన్స్ కానివ్వండి, రాడికల్ హిస్టరెక్టమీ కానివ్వండి, సెంటినల్ నోడ్ బయాప్సీ కానీ ఇవన్నీ కూడా ఈవెన్ పారాలైటిక్ లింఫ్ నోడ్స్ అని అడ్వాన్స్డ్ డిసీజెస్ లో కూడా రోబోటిక్ సర్జరీ అనేటువంటిది చాలా చాలా ఉపయోగపడుతుంది ఇక జబ్బులో. అంటే క్యాన్సర్ వచ్చిన సందర్భాలే కాకుండా హిస్టరెక్టమీ అనేక సందర్భాల్లో చేస్తూ ఉంటారు కదండి, అలాంటప్పుడు కూడా రోబోటిక్ సర్జరీ ఐడియలా? ఎస్, అంటే రోబోటిక్ సర్జరీ ఓ రకంగా చెప్పాలంటే కంప్యూటర్ ఇన్ ద ఆపరేటింగ్ రూమ్, ఓటీలో కంప్యూటర్ సిస్టమ్ తెచ్చిపెట్టినట్లు. ఇప్పుడు లాప్రోస్కోపీ ఏంటి, టెలివిజన్ స్క్రీన్ లో చూసి ఆపరేట్ చేస్తున్నాం. సో రోబోటిక్ ఏంటి, రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడంతా వాటే పని చేయవు. సర్జన్ ఏ మూవ్మెంట్ చేస్తారో అదే రోబోటిక్ ఆర్మ్ మూవ్మెంట్ అవుతుంది. సో ఇట్స్ ఎ గ్లోరిఫైడ్ లాప్రోస్కోపీ మనం చెప్పుకోవచ్చు. సో అంటే అందరికీ ప్రతి హిస్టరెక్టమీ కూడా రోబోటిక్ చేయాలంటే కాస్ట్లీగా ఉంటుంది, అవసరం లేదు. లాప్రోస్కోపీలో చేసేవచ్చు చాలా వరకు. అంటే హై రిస్క్ ఉన్న వాళ్ళు, ఎక్కువ ఒబిసిటీ ఉన్న వాళ్ళు, ఎవరికైతే మరి మల్టిపుల్ ప్రీవియస్ సర్జరీస్ అనియో కాంప్లికేటెడ్ కేసెస్ ఉన్నాయో వాటిల్లో రోబోటిక్ సర్జరీ అనేటువంటిది అడ్వాంటేజెస్. క్యాన్సర్ కి ఇంత ముందు అంతా ఓపెన్ సర్జరీస్, తర్వాత నవేడేస్ లాప్రోస్కోపీ కూడా చేయగలరని అవి విరివిగానే జరుగుతున్నాయి. అండ్ నవేడేస్ దానికి ఇంకా హెడ్ గా రోబోటిక్ సర్జరీస్. అంటే రోబోటిక్ సర్జరీ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్తారు? రోబోటిక్ సర్జరీ ప్రత్యేకంగా మా దగ్గర ఉండే రోబో డావిన్సీ XI అనేటువంటిది లేటెస్ట్ రోబో. యశోద హైటెక్ సిటీలో మేము వాడేటువంటి రోబో ది లేటెస్ట్ మోడల్ అనమాట. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే తక్కువ కోతతో, అంటే స్మాల్ ఇన్సిషన్స్, కీ హోల్ సర్జరీ అంటాం కదా. ఇప్పుడు లాప్రోస్కోపీలో పెట్టే కీ హోల్స్ కనుక కూడా కొంచెం తక్కువ కీ హోల్ సర్జరీ, కీ హోల్స్ మాత్రం పెడతాము. సో ఈ యొక్క 4 కీ హోల్స్ ద్వారా రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ లోపల పంపించి మరి సర్జరీ ప్రిసైజ్ గా చేయడం జరుగుతూ ఉంది. అంటే అంటే మూవ్మెంట్స్ చాలా యాక్యురేట్ గా ఉంటుంది. మ్యాగ్నిఫికేషన్ అటువంటిది 10 times ఉంటుంది. మనం నార్మల్ ఐస్ తో చూసేదానికంటే 10 times మ్యాగ్నిఫైడ్ వ్యూ వస్తా ఉంది. సో ఆ యొక్క కెమెరా యొక్క క్వాలిటీ అంత బాగుంది, ప్లస్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. అంత మాత్రమే కాదు, మరి 3D విజన్ ఉంటుంది. సో మనకు లాప్రోస్కోపీలో టీవీలో చూసి చేస్తాం. సో రోబోటిక్ లో ఇట్స్ 3D విజన్. అంటే మనం అబ్డమెన్ లో మనం తల లోపల పెట్టి ఆపరేట్ చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది ఆ కన్సోల్ లో కూర్చొని ఆపరేట్ చేస్తున్నప్పుడు. సో అంటే తక్కువ కోత, మోర్ ప్రిసైజ్, మోర్ యాక్యురేట్, తక్కువ బ్లడ్ లాస్, చాలా తక్కువ రక్తస్రావం అవుతుంది. ఎందుకంటే రోబోటిక్ లో మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం బ్లీడింగ్ అయితే కూడా ఆ ఫీల్డ్ అంతా కూడా రెడ్ గా కనబడుతూ ఉంటుంది. అందుకని నేను చాలాసార్లు అంటూ ఉంటాను, రెడ్ బ్లడ్ సెల్స్ ని పట్టుకుంటాం రోబోటిక్ సర్జరీలో. ఆర్బీసీస్ ని కాటరైజ్ చేసి వాటిని బ్లీడింగ్ ఆపి అప్పుడు ముందుకు వెళ్ళాలంటాం. కొంచెం బ్లడీగా ఫీల్డ్ ఉంటే అసలు కనబడదు సరిగ్గా. అంటే అంత యాక్యురేట్ గా మంచి ప్లేన్స్ లో డిసెక్ట్ చేసుకుంటూ మరి క్లియరెన్స్ బాగా ఇవ్వడానికి రోబోటిక్ సర్జరీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. పేషెంట్ కి ఐసీయూ స్టే ఎక్కువ అవసరం పడదు, ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువగా ఉంటుంది. అర్లీ దే కెన్ గో బ్యాక్ టు దర్ నార్మల్ వర్క్. వాళ్ళు జాబ్స్ కూడా త్వరగా వెళ్ళిపోవడానికి రోబోటిక్ సర్జరీ ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఓవరాల్ గా రోబోటిక్ సర్జరీ అనేది ఒకప్పుడు ఏదో ఫ్యాన్సీగానో ఏదో ఇంట్రొడ్యూస్ అయ్యిందని చెప్పి అనుకునే వాళ్ళు, కానీ ఈ రోజున ఇట్ ఇస్ ద స్టాండర్డ్ ఆఫ్ కేర్. అండ్ ఇట్ ఇస్ దీని గురించి కొత్తగా ఇది మంచిదా కాదా అని ఆలోచించే రోజులు పోయినాయి. అది కాక రోబోటిక్ ఆర్మ్ కూడా 360 degrees తిరగడం వల్ల కూడా మీకు అన్ని అంత ఓవరియన్ క్యాన్సర్స్ ఇలాంటి వాటికి ఇంకా బాగా చేయగలుగుతారు. అంటే మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాంప్లెక్స్ ఏరియాస్ లో, పెల్విస్ లో, డిఫికల్ట్ ఏరియాస్ లో మన చెయ్యి ఎలా తిరుగుతుందో దానికంటే బెటర్ గా రిస్ట్ మూవ్మెంట్స్ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ కి వస్తుంటాయి. లాప్రోస్కోపీలో అలాగా మనం రిజిడ్ మూవ్మెంట్స్ ఉంటుంది, లాప్రోస్కోపీలో ఫైన్ మూవ్మెంట్స్ టిప్ లో రావు. అదే రోబోటిక్ లో ఏంటంటే టిప్ లో కూడా 270 degree వరకు ఫైన్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది. సో ఎటన్నా కూడా ఇన్స్ట్రుమెంట్స్ మనం తిప్పగలం. సో దానివల్ల ఏంటంటే లిటరల్లీ ఏమంటారంటే ఇన్స్ట్రుమెంట్స్ దే కెన్ డాన్స్ అనమాట, ఎటన్నా టర్న్ అవ్వగలవు. సో దానివల్ల కాంప్లెక్స్ సర్జరీస్ ని ఈజీగా చేయడానికి రోబోటిక్ హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు లాప్రోస్కోపీలో ఇదే కాంప్లెక్స్ సర్జరీ చేస్తుంటే కంప్లీట్ చేయలేక ఓపెన్ సర్జరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాంటిది కన్వర్షన్ టు ఓపెన్ సర్జరీ లేకుండా చేయాలి అనుకుంటే డిఫికల్ట్ కేసెస్ లో రోబోటిక్ చాలా ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి ఏమైనా గ్యానిక్ సర్జరీస్ కానీ లేకపోతే లాప్రోస్కోపీ పద్ధతిలో హిస్టరెక్టమీ చేయించుకున్న వాళ్ళకి యూరిన్ లీక్ అవడం, ఆ నర్వ్ టచ్ అవ్వడం, ఇలాంటి ఇబ్బందులు ఎదురవడం కూడా చాలా సార్లు గమనిస్తుంటాం. అలాంటివి అసలు ఉండవంటారా? డెఫినెట్లీ. అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు రైజ్ చేశారు. అంటే ఇప్పుడు నర్వ్ ప్రిజర్వింగ్ రాడికల్ హిస్టరెక్టమీస్ మేము చేస్తూ ఉంటాం. అంటే బ్లాడర్ కు లేకుంటే బౌల్ కలిగినటువంటి నర్వ్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క స్పర్శ తెలిసేటువంటి ఇప్పుడు యూరిన్ సెన్సేషన్ లేక మోషన్ సెన్సేషన్, ఆ యొక్క నర్వ్స్ ని ప్రిజర్వ్ చేసి ఈ యొక్క రాడికల్ హిస్టరెక్టమీ చేస్తాం. అలాగే ప్రోస్టేట్ సర్జరీలో కూడా ఈ యొక్క నర్వ్స్ ని ప్రిజర్వ్ చేయడం వల్ల యూరినరీ కాంటినెన్స్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది. అట్లానే ఇప్పుడు ఫిస్టులాస్ లేకుంటే ఇది వెసికల్ వెజినల్ ఫిస్టులాస్ కానీ, రెక్టల్ వెజినల్ ఫిస్టులాస్ కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు ఓపెన్ ఆర్ లాప్రోస్కోపీ మనం చూస్తూ ఉంటాం. రోబోటిక్ లో ఇలాంటి కాంప్లికేషన్ చాలా తక్కువ. ఎందుకంటే విజన్ చాలా బాగుంది, ఫైన్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉంది,
ప్లస్ మ్యాగ్నిఫికేషన్ ఉండటం వల్ల ప్రిసైజ్ గా బ్లడ్ లెస్ సర్జరీ చేయడానికి వీలవుతుంది. ఆన్ ది హోల్ క్యాన్సర్ వూండ్ అయితే చాలా టైం టేకింగ్ అంటారు కదా, రోబోటిక్ లో ఇంకా వూండ్ సైజ్ కూడా ఉండదు కాబట్టి ఎక్కువగా కరెక్ట్, చాలా త్వరగా హీల్ అవడం, కరెక్ట్. తర్వాత రేడియేషన్ అది త్వరగా ఇవ్వగలుగుతారు. రేడియేషన్ టైము కన్నా కూడా yes, అంటే ఇప్పుడు ఓపెన్ సర్జరీ చేసామనుకోండి, వూండ్ హీల్ కాలేదంటే 1 నెల 2 నెలలు వూండ్ హీలింగ్ పట్టేస్తుంది, డిలే అవుతుంది నెక్స్ట్ ట్రీట్మెంట్. అదే రోబోటిక్ లో అయితే మనం విత్ ఇన్ 2 to 3 weeks నెక్స్ట్ ట్రీట్మెంట్ మొదలు పెట్టవచ్చు, కీమో కానివ్వండి, రేడియేషన్ కానివ్వండి. సో ఓవరాల్ గా పేషెంట్ యొక్క కేర్ లో ఈ రోజుల్లో మీరు మొన్న విని ఉంటారు, చైనాలో టెలి సర్జరీ చేశారు. 5000 kilometers అవేలో పేషెంట్ ఉన్నారు, రోబోటిక్ సర్జన్ 5000 kilometers అవేలో ఉండి ఆపరేషన్ చేశారు. సో కొన్ని రోజుల తర్వాత మరి టెలి సర్జరీ అనేటువంటిది రియాలిటీ అవబోతా ఉంది. అంటే మీకు పేషెంట్ ఒక ఊర్లో ఉంటారు, సర్జన్ ఇంకో ఊర్లో ఉంటారు. సో ఇలా కూడా చేసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఈ రోబోటిక్ సర్జరీలో కొంచెం ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా వింటున్న పదం ఏఐ, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏమన్నా మీరు యూస్ చేస్తారా? డెఫినెట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు డిజిటల్ సర్జరీ అంటాం కదా దీన్ని, ఇప్పుడు ఇది కూడా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో కూడా వాడుతున్నట్లే లెక్క. ఎందుకంటే మన సర్జన్ యొక్క ఫింగర్ మూవ్మెంట్స్ రోబోట్ యొక్క మూవ్మెంట్స్ లాగా మారుతా ఉంది పేషెంట్ దగ్గర. రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ మూవ్ అవుతున్నాయంటే మన మూవ్మెంట్స్ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క మూవ్మెంట్ అవుతా ఉంది. సో ఇక్కడే మనం ఆల్రెడీ టెక్నాలజీ వాడుతున్నాము. దీనికి మరింతగా ఇటీవల ఏంటంటే ఇప్పుడు అనాటమీ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఇంటిగ్రేట్ చేస్తుంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడు క్రిటికల్ స్ట్రక్చర్స్ దగ్గర ఉన్నప్పుడు అది మనకు గైడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు యూరేటర్ ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు, లేకుంటే బ్లాడర్ డ్యామేజ్, యూరిన్ లీక్ అవ్వచ్చు. ఇలాంటి క్రిటికల్ స్ట్రక్చర్స్ దగ్గర మనం వెళ్ళినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ చెప్తా ఉంటుంది అనమాట, మీరు దగ్గరలో ఉన్నారు, సో బీ కేర్ఫుల్ అని చెప్పి ఎంత డీప్ వెళ్తున్నారు, ఏ ప్లేన్స్ లో వెళ్తున్నారు చెప్తా ఉంటుంది. రోబోటిక్ టైం టేకింగ్ ఉంటది, ఎనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది అని, అది కూడా ఆ పాయింట్ గురించి అంటే రోబోటిక్ లో ఇనిషియల్ డేస్ లో కొంచెం టైం పడుతుంది. ఏంటి డాకింగ్ చేయడము, రోబో పెట్టడము, టీమ్ యొక్క ట్రైనింగ్ అంతా కూడా ఇప్పుడు మేము గత 14 సంవత్సరాలుగా చేస్తున్నాం. సో టీమ్స్ అనే ట్రైన్ అయినప్పుడు రోబో డాకింగ్ గానీ అన్డాకింగ్ గానీ కేవలం 2 నిమిషాల్లో చేయగలం. సో కనుక ఇది వరకు హాఫ్ అన్ అవర్ పట్టేది ఇప్పుడు 2 to 3 minutes లో చేయగలుగుతున్నాం. ఓకే, అదే మీ డాక్టర్స్ సర్జన్ యొక్క ఎక్స్పర్టీస్ మీద డిపెండ్ అయ్యి టీమ్ వర్క్. ఓకేనండి డాక్టర్ చిన్నబాబు గారు, ఉమెన్ లో ఇన్ జనరల్ గా ఎక్కువగా ఎలాంటి క్యాన్సర్స్ చూస్తుంటారు, వాటిని ఎంతవరకు ప్రివెంట్ చేయొచ్చు అండ్ వ్యాక్సిన్ గురించి వివరాలు అందిస్తూ అండ్ ఈ క్యాన్సర్స్ కి నవడేస్ సర్జరీలో వచ్చిన ఆధునికతలు, రోబోటిక్ సర్జరీ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయో తెలియజేసినందుకు థ్యాంక్స్. ఇది ఇవాళ హెల్త్ కేర్. కీప్ వాచింగ్ TV5.